అందరికీ నమస్కారం. వారంలో 7 రోజుల్లో మరి ఆదివారం వచ్చింది అంటే రిలాక్సేషన్ సెలవుగా అందరం భావిస్తుంటాం. కొంతమంది ఉద్యోగస్తులకి శనాదివారాలు సెలవులు కాబట్టి ఇతర 5 రోజులు ఒక క్రమశిక్షణ ఉన్నప్పటికీ 2 రోజులు సోమరిగా తయారవుతుంటాం. తినకూడదు తినేస్తుంటాం, బాగా ఎంజాయ్ చేస్తుంటాం. ఇలా ఉంటేనే జీవితం ఎంజాయ్ చేయటం అనేది మనకు అలవాటు అయిపోయింది. మరి ఇలాంటి మెంటల్ స్టేటస్ ఉన్న ఈ రోజుల్లో మరి యోగా ఎన్ని రోజులు చేయాలి? 7 రోజులు మానకుండా చెయ్యాలి అని చెప్తే మరి చేసేవారు కొద్దిమందే ఉంటారు. శనాదివారాలు వస్తే ఎప్పుడు ఎగ్గొట్టేద్దాం, ఎప్పుడు లేటుగా లెగుద్దామా అని ఎదురు చూసేవారు ఎక్కువ ఉంటారు. కాబట్టి అలా 2 రోజులు మానేశారని మళ్ళీ 5 రోజులు మీరు ఎక్కొట్టొద్దు అని విజ్ఞప్తి చేయడానికి ఈ విషయం చెప్తున్నాను. మీరు కనీసం 5 రోజులన్న వారంలో యోగా చేయండి. 2 రోజులు మీకు ఇష్టమైన ఆటలాడుకోండి, ఈత కొట్టండి, ఇంకా రకరకాలుగా ప్రకృతిలోకి వెళ్ళి గార్డెనింగ్ వర్క్ చేసుకోండి, ఏదైనా చేసుకోండి. కానీ 5 రోజులన్నా యోగాకి మీరు అవకాశం ఇవ్వండి. ఈ 5 రోజులు మీరు ఫిజికల్గా మెంటల్గా మీరు స్టేబుల్గా స్ట్రాంగ్ అవటానికి యోగా విద్య మిమ్మల్ని అంత బాగా మార్పు తీసుకొచ్చేట్టు చేస్తుందన్నమాట. అంటే మనం ఏం చేయాలన్నా శరీరం కావాలి. అందరికీ రకరకాల లక్ష్యాలు ఉన్నాయి. ఆ లక్ష్యం సాధించడానికి మీ శరీరం ఫిట్గా ఉందా, మీ మైండ్ ఫిట్గా ఉందా, ఫిజికల్ మెంటల్ మీరు స్ట్రాంగ్గా ఉన్నారా ఆలోచించుకోండి. లక్ష్యం నెరవేరకుండానే చాలామందికి వయసు రాకుండానే ఫిజికల్గా మెంటల్గా సమస్యలు వచ్చేస్తున్నాయి. దానికి కారణం వీటికి సమయాన్ని కేటాయించకుండా మనం అన్నిటి గురించి ఆలోచిస్తున్నాం, అన్నిటికీ సమయాన్ని పెట్టుకుంటున్నాం. అదే దీనికి కేటాయించుకోగలిగితే ఎలా ఉంటుందంటాను. నా ఎగ్జాంపులే చెప్తా. నేను రోజుకి 18 గంటలు పనిచేస్తుంటా 35 సంవత్సరాల పైనుంచి. ఒక్కరోజు సెలవు పెట్టడం, ఒకరోజు అనారోగ్యం వచ్చింది తెలియదు. రాత్రి 10 వరకు తిరిగిన నుంచుని పనిచేసిన మా కాళ్ళు నొప్పొట్టవు. కారణం నా లక్ష్యం ఇలాంటి మంచి విషయాల్ని రోజు 15 గంటలు 18 గంటలు ప్రచారం చేయటం. నా డ్యూటీ అది. నా డ్యూటీకి ఈ శరీరం బాగుండాలి, నా డ్యూటీకి మైండ్ బాగుండాలి. ఈ రెండు బాగుండటం కోసం నేను రోజు నా దినచర్యలో గంట యోగాకి, మంచి ఆహార నియమాలు ఫాలో అవటానికి 1 గంట సమయం, మంచి ఆహారం రా ఫుడ్ లాంటివి తినడానికి రోజు గంటన్నర సమయం పెట్టుకు తింటుంటాను నేను. అంటే ఈ 2.5 గంటల సమయం నేను కేటాయించడం వల్ల 16 గంటల సమయాన్ని నేను సవ్యంగా వాడుకోగలుగుతున్నా. నేను ఇంకా 90 ఏళ్ళు వచ్చినా ఇప్పుడు రిటైర్మెంట్ ఏజ్లో కూడా ఇట్లా చేయగలుగుతున్నాం. 90 ఏళ్ల వయసులో కూడా మేము 18 గంటలు 15 గంటలు రోజుకు పని చేయగలుగుతాం. ఇప్పుడు ఫిజికల్గా మెంటల్గా మనం స్ట్రాంగ్గా ఉండటానికి అటు ఆహార నియమాలు ఇటు యోగ విద్యని 2 జోడించి వాడుకోగలిగినప్పుడే మనం ఏదైనా సాధించగలుగుతాం. అందరం లక్ష్యాన్ని సాధించడానికి ఈ దేహం ప్రధానం, ఈ మనసు ప్రధానం. ఈ 2 బాగుండటానికి యోగ విద్యను తప్పనిసరిగా దినచర్యలో భాగంగా చేసుకుని 5 రోజులు మానకుండా అభ్యాసం చేద్దామని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం.